ప్రైజ్ ది లార్డ్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. ఒక స్త్రీ తల్లిగా, అక్కగా, చెల్లిగా, అత్తగా, కోడలిగా, అవ్వగా, నాయనమ్మగా ఇలా ఎన్నో పాత్రల్లో ఆమె చక్కగా నడుచుకుంటుంది. ఆడవారిని కొందరు తక్కువ చూపు చూస్తుంటారు. సృష్టికర్తన్న యేసయ్యకు స్త్రీ పురుషుడని భేదం లేదు. అందరినీ దేవుడు సమానంగానే చూస్తున్నాడు. దేవుడికే లేని భేదం మనుషులకెందుకో మరి. యేసయ్య ఈ భూమిపైకి రావడానికి ఒక స్త్రీని ఎన్నుకొని ఆమె గర్భం నుండి వచ్చాడు. ఆమెనే మరియమ్మ. యేసయ్యకు బాప్తిసం ఇవ్వడానికి ఒక స్త్రీ అయిన ఎలిజబెత్ కనిన కుమారుడైన యోహాను ద్వారా యేసయ్య బాప్తిసం పొందాడు. యేసయ్య చనిపోయి తిరిగి లేచినప్పుడు మొదట కనపడింది మగ్దలేని మరియకు. ఆమె వెళ్ళి ఆ సమాచారాన్ని శిష్యులకు తెలిపింది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివితే దెబోరా ఒక ప్రవక్తిగా, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా చక్కగా తన బాధ్యతలను నిర్వర్తించింది. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి తన ప్రజలైన యూదులను రక్షించుకుంది. యూదాజాతిని రక్షించడానికి దేవుడు ఎస్తేరును వాడుకున్నాడు. బైబిల్లో ఎంతోమంది స్త్రీలను దేవుడు వాడుకున్నాడు. కుటుంబంలో ఎన్నో బాధ్యతలను ఆమె చక్కగా నిర్వర్తిస్తుంది. ఉద్యోగం చేస్తూ, తన ఇంటి పనులను చేస్తూ, ఎవరికి ఏమి కావాలో ఒక స్త్రీయే చూసుకుంటుంది. భర్త అసమర్థుడైతే కుటుంబ భారం ఆమెదనే వేసుకొని ఒంటి ఎద్దు బండిని లాగినట్టు తన కుటుంబాన్ని ముందరికి తీసుకెళ్తుంది. భర్త చనిపోయిన స్త్రీలకైతే సమాజంలో చిన్నచూపు. ప్రొద్దునే ఆమె ముఖం చూస్తే దరిద్రం అనేవారు కూడా లేకపోలేదు. ఫంక్షన్లు, వివాహాలకు కూడా కొందరు భర్త చనిపోయిన ఆడవారిని పిలిచినా కొందరు స్త్రీలు వెళ్ళరు. ఎన్నో అవమానాలను తట్టుకొని తాళుకొని కుటుంబ బాధ్యతలను స్త్రీలే చక్కగా చూసుకుంటూ ముందరికి వెళ్తున్నారు. సమాజంలో స్త్రీలకు ఎన్నో ఒత్తిడులు, అవమానాలు, చిన్న చూపును తట్టుకొని తాళుకొని ముందరకు వెళ్తూ సహనశీలిగా, త్యాగశీలిగా ఒక ఆడది ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తుంది. స్త్రీలను యేసయ్యనే ఎంతో గొప్పగా చూస్తున్నాడు. స్త్రీ, నీవు తక్కువదాని కాదు, నీవు మహాశక్తి. బైబిల్ ఇలా సెలవిస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనునని. అది ఆడవారికే దేవుడు ఇచ్చాడు. ఒక స్త్రీ ఆత్మతో నింపబడిన వ్యక్తి అయితే ఆ కుటుంబం ఎంతో ఆమె ముందరికి తీసుకెళ్తుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.